నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। वंदे रविदामातरं मुनिं वासुदेवाय माधवाय मनवाल महामुनिं राजवन आनंदवाय मनवाल महामुनिमते रम्यजामात्र मुनिन्द्राय महात्मने श्रीरंगवासिनि भूयात् नित्यमंगलम्। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन विस्मृतं मया देवा స్వామివారికి ఉదయాత్పూర్వము మన్యసూక్త 11 మన్యసూక్తాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది। తర్వాత అష్టోత్తర సేవ పూజ, హనుమాన్ చాలీస దండక స్తోత్రము, తర్వాత తీర్థప్రసాద ఆర్తి గోష్ఠి కూడా జరగడం జరిగింది। ఈ రోజున నూతన సంవత్సరం కాబట్టి వందల సంఖ్యలో కూడా ఈ స్వాములు వచ్చి మాలలు వేసుకుంటున్నారు। వారికి ఆ స్వాములందరికీ ఆయురారోగ్యాలు సమకూర్చి వారి కోరికలు నెరవేర్చాలని ఆ స్వామి తరపున నేను అర్చకుడిగా స్వామిని వేడుకుంటున్నాను। ఈ రోజున సాయంత్రం 4 గంటలకు పంచాంగ శ్రవణం జరుగుతుంది। దానిలో భాగంగా గౌరిశెట్టి మహేందర్ గారు మరియు ఈవో నాగరాజ్ శ్రీనివాస్ గారు వారు వచ్చి దాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది। దానితో ఉగాది పూర్తి అవుతుంది। జై శ్రీమన్నారాయణ, జై హనుమాన్, జై శ్రీరామ్। అందరూ ప్రజలు మంచి ఉండాలని చెప్పి కోరిక। మరియు మా శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో ఉదయం 10 గంటల నుంచే ప్రోగ్రాం జరుగుతుంది। పొద్దుగానే భక్తులు వచ్చి తీర్థప్రసాదం స్వీకరించారు। మరి ఈరోజు సాయంత్రం 6 గంటలకు మంచి మన ఏడాది ఎలా ఉంటాయని చెప్పి రాశి ఫలాలు క్లుప్తంగా చెప్తాడు మోహనాచారి వారి పంతులు। ఇట్టి అవకాశం మళ్ళీ మనకి కావాలి ఏడాది గొప్ప కాబట్టి ఇట్టి అవకాశం అందరూ వినియోగించుకొని అందరు భక్తులు రాగలని జై గిరిధారి। రెండు విషయాలు చెప్తాయి। ఈరోజు సాయంత్రం 6 గంటలకు పంచాంగ శ్రవణము జరపబడును। కృష్ణమామూర్తితో అందరు రాగలని కోరుచున్నాము। ఈరోజు ఉగాది పురస్కరించుకొని శ్రీకృష్ణ మందిరానికి అందరి వచ్చి సాయంత్రం 6 గంటల వరకు పంచాంగ శ్రవణాన్ని అందరూ చూపించుకోవాలని నా యొక్క విన్నపం। జై గిరిధారి। మాట్లాడాలి అప్పుడప్పుడు యువత కూడా। అందరికీ ఉగాది శుభాకాంక్షలు। విశ్వవాసనామ సంవత్సరం అందరికీ ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అన్ని కుటుంబాలు మంచి సస్యశ్యామలంగా ఉండాలని మేము గ్రామసీమ న్యూస్ ఛానల్ ద్వారా కోరుచున్నాము। ఈరోజు 6 గంటలకు పంచాంగ శ్రావణం కృష్ణ మందిర్ పెద్ద బజార్లో చాలా ఎక్కువ శాతం ఇక్కడ చాలామంది వస్తారు। ఇక్కడ మన పంతులు గారు శ్రీకృష్ణమాచారి గారి చేతిలో పంచాంగ శ్రవణం ఉంటుంది। ఈ సంవత్సరంలో ఎవరికి ఎట్లా ఉంటాయి రాశి ఫలాలు, వారి యొక్క ఆర్థిక లావాదేవీలు, వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు, వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, దీన్ని మనం ఈ సంవత్సరం నూతన సంవత్సరాన్ని మీరందరూ వినియోగించుకొని ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వెలిగించి తీర్థప్రసాదాలు పచ్చడ ఈ కృష్ణ మందిరికి అందరు రావాలని మేము ఛానల్ ద్వారా కోరుతున్నాము। ముచ్చయ్య కూడా ధన్యవాదాలు। కృష్ణ మందిరి కూడా చాలా మంచి డెవలప్ చేశారు వీళ్ళు వయసులు కలిసి, వీళ్ళందరికీ ధన్యవాదాలు। ఎందుకంటే మన సనాతన ధర్మం కాపాడాలంటే, మన హిందూ ధర్మం కాపాడాలంటే ఖచ్చితంగా మన గుళ్ళు ఉంటేనే దీనికి మనకు వైబ్రేషన్ వస్తాయి। దీనికి మేము బుచ్చన్న గారికి, మా వడ్లకొండ మహేష్, ఆనందం సార్ గారికి, వైశ్య బృందానికి అందరికీ దీనికి సహకరించిన వాళ్ళందరూ మేము దీనికి ధన్యవాదాలు తెలుపుతున్నాం। థ్యాంక్ యూ బుచ్చన్న।
జై గిరిధారి. ఓం నమో భగవతే వాసుదేవాయ.